మొట్టమొదటిసారిగా కన్యరికానికి పంపిస్తారు. మొట్టమొదటిసారిగా ఆమెను పడుపు వృత్తికి సొంతంగా తన తండ్రి పోయి ఒక కస్టమర్ను తీసుకొని వస్తాడు. తీసుకుని వచ్చి ఆ రోడ్డు పక్కన నిలబెట్టి ఆమెను అమ్ముతాడు. ఆమె ప్రతిరోజు తన శరీరాన్ని అమ్ముకుని తన ఇంటి జీవితాన్ని నడుగడుపుతుంది. మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం, ఏమయ్యా ఇలా జరుగుతుంది, ఏమైనా సహాయం చేస్తారా అని అడిగాం. దేవుని రాజ్య స్థాపనలో క్రైస్తవులముగా మనం చేయాల్సినటువంటి పని. ఆయన ఒక ప్రభుత్వం వారంటారు, ఇది వారి కర్మ, ఇది వారు చేసుకున్నటువంటి కర్మ, ఇది వారు పుట్టినటువంటి కులములో ఉన్నటువంటి వృత్తి, ఇది అది వాళ్ళు చేసి తీరాల్సిందే, మధ్యలో నువ్వెవడు ఎక్కడో వచ్చి మాట్లాడుతున్నావు అని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మానవులు దేవుని యొక్క స్వభావములోను దేవుని యొక్క స్వరూపములోను మరియు దేవుని యొక్క పోలిక చొప్పున ఉన్నారు అని మనం తెలుసుకున్న సమయంలో క్రైస్తవులముగా మనకున్నటువంటి బాధ్యత ఏమిటి అని అంటే, సంఘము దేవుని యొక్క రాజ్య స్థాపన చేయాలి అన్నటువంటి పిలుపుతో పిలువబడినటువంటి సంఘ ప్రతినిధులుగా నువ్వు నేను దేవుని రాజ్య స్థాపన చేయటానికి ఉన్నాం. కానీ మరి 4 గోడల మధ్య కూర్చుని 4 పాటలు పాడుకుని ఇంటికి వెళ్ళిపోయి అబ్బా శబాష్ మంచిగా మతం పాటిస్తున్నాం అని అనుకుంటే, అది మాత్రమే దేవుని రాజ్య పరిచర్య అని అనుకుంటే మనం ఎక్కడో తప్పులో కాలేసినట్లే. అందుకనే క్రైస్తవ సంఘము పైన ఉన్నటువంటి ఈ దాడి భౌతికం మాత్రమే కాదు, అది సిద్ధాంతపరమైనటువంటి దాడి కూడా అని జ్ఞాపకం చేసుకోవాలి. సిద్ధాంతపరమైనటువంటి దాడి అనంటే బోధకు సంబంధించినటువంటి దాడి. మధ్యప్రదేశ్లో నేను బ్రతికే రోజుల్లో, నేను ఉన్నటువంటి రోజుల్లో అక్కడమ్మాయినే పెళ్లి చేసుకున్నాను, అక్కడే ఇల్లు కట్టుకున్నాను. కానీ క్రైస్తవులని చెప్పుకున్న కారణంగా ఉద్యోగం రాదు, క్రైస్తవుడని చెప్పుకున్న కారణంగా ఒక సమాజంలో ఉండనివ్వరు, క్రైస్తవుడని చెప్పుకున్న కారణంగా మనల్ని ఒక దేశద్రోహిగా చూస్తారు. ఇలాంటి భౌతిక పరమైనటువంటి దాడులు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఒక వింతైనటువంటి ప్రక్రియ, ఒక వింతైనటువంటి భౌతికమైనటువంటి దాడి ఈ మధ్య రోజుల్లో మరి మనకు కనిపిస్తూనే ఉంది. మాటల చేత దాడి, కోట్లేసుకొని నెత్తిన టోపీలు పెట్టుకొని యేసు క్రీస్తు దేవుడు కాదు, యేసు క్రీస్తు కేవలం ప్రవక్త మాత్రమే, యేసు క్రీస్తును నమ్మిన వారు నరకానికి వెళ్తారు, యేసు క్రీస్తును దేవునిగా నమ్మిన వారు నరకానికి వెళ్తారు, ఆయన కేవలము మనిషి మాత్రమే, ఆయన కేవలము ప్రవక్త మాత్రమే అని చెప్పేటటువంటి క్రైస్తవేతరులు ఎంత క్రైస్తవ సంఘాన్ని చెరబట్టడానికి, క్రైస్తవ సంఘాన్ని విడదీయటానికి ప్రయత్నించారో అంతే ఎక్కువగా క్రైస్తవ సంఘములోనే క్రీస్తు వారమని చెప్పుకుంటూ, క్రైస్తవ సంఘములోనే క్రైస్తవులమని చెప్పుకుంటూ యేసు దేవుడు కాదని, యేసు చిన్న దేవుడని, యేసు సృష్టింపబడినటువంటి దేవుడని, యేసు నీలాగా నాలాగా దేవుడని చెప్పుకొని బొంకి క్రైస్తవ సంఘాన్ని నిర్వీర్యం చేసే వాళ్ళు కూడా లోపలి నుంచే అపవాది చేతిలో తొత్తులుగా క్రైస్తవ సంఘాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, అందుకనే ఈ వాక్య భాగాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. అందుకనే ఈ వాక్య భాగాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము, మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అన్నది మన పిలుపు. విశ్వాసులకు మాదిరిగా కేవలము మనము 4